ప్రభువునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. ఇక కొద్ది గంటల్లో మనం నూతన సంవత్సరంలో అడుగు పెడుతున్నాం. అందరం చాలా సంతోషంతో ఆనందంతో ఈ పండుగను ఎలా చేసుకోవాలా, ఈ రేపు రాత్రి ఎలా గడపాలా అనే ఆలోచన చాలామంది ఉన్నారు. క్రైస్తవేతరులు కూడా అదే రీతిలో ఆలోచన చేస్తున్నారు. చాలామంది అయితే నూతన సంవత్సరం కదా, ఇల్లంతా శుభ్రం చేసుకుని దాన్ని అందంగా అలంకరించుకుంటూ, చర్చిని శుభ్రం చేసుకుంటూ, చర్చిని అలంకరించుకుంటూ, ఇంకా మరి క్రైస్తవేతలు అయితే ఇంకా ఎలా జరుపుకోవాలి, దీన్ని ఏ విధంగా ఎంజాయ్ చేయాలి. లోకంలో అనేక మంది యవనస్తులు కూడా మరి తన స్నేహితులతోటి ఈ యొక్క పండగను, ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్ ఎలా జరుపుకోవాలని ఆలోచన చేస్తున్నాను. ఈ రాత్రి ఈ సమయంలో నీకు ఒక సందేశం. ఈ నూతన సంవత్సరంలో నువ్వు అడుగుపెట్టే ముందు నీ జీవితాన్ని ఒకసారి సరి చేసుకో. అద్దంలో, క్రీస్తును అద్దంలో ఒకసారి మన జీవితాన్ని సరి చేసుకోవాలి. సరి చేసుకున్నప్పుడు మనము నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టే ముందు మన యొక్క పరిస్థితి ఎలా ఉంది, ఇంతవరకు దేవుళ్ళు ఎలా ఉన్నాం అని మనం సరి చేసుకుని, సరిదిద్దుకుని, పరీక్షించుకుని, పరిశుద్ధపరచుకుంటే అప్పుడు మన జీవితంలో గొప్ప కార్యాలు దేవుడు చూస్తాడు. హల్లెలూయా. యెహోషువ గ్రంథము 3:5 అంటాడు, ఆ ప్రజలందరూ యోర్దాను దగ్గరికి వచ్చారు. అక్కడ ఏ విధంగా యోర్దాను దాటాలో అర్థం కావట్లేదు వాళ్ళకి. అయితే దేవుడు చెప్తున్నాడు, యెహోషువ, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యము చేయను గనుక మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకుని జనులకు ఆజ్ఞ ఇచ్చాను. నూతన సంవత్సరం అడుగు పెడుతున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు ఏం చేయలేదు, అది చేయలేదు, ఇది చేయలేదు, నాకు ఉద్యోగం రాలేదు, నాకు వివాహం జరగలేదు, నేను ఒక ఇల్లు కట్టుకోలేదు, నా పిల్లకి వివాహం జరగలేదు, నా పిల్లలు పట్టలేదు, ఇలా ఎన్నో రకాలుగా మనం దేవుని మీద సణుగుతూ గొణుగుతూ ఉంటాం. కానీ ముందుగా మనల్ని మనం పరిశుద్ధపరచుకోవాలి. దేవుని ఎదుట మనం ఎలా ఉన్నాం, మనం పరిశుద్ధపరచుకుని శుద్ధీకరించుకోగలిగితే మనలో ఉన్నటువంటి అసూయ, ద్వేషం, పగ, ఇవన్నీ ఎవరెవరి మీద ఏ విధంగా ఉన్నాయో, నీ శత్రువుల మీద, నీ బంధువుల మీద, నీ స్నేహితుల మీద, నీ భార్య మీద, నీ భర్త మీద, నీ పిల్లల మీద, ఎవరెవరి మీద ఏదైతే ఉందో, దేవునికి విరోధంగా ఏమైనా చేస్తామో, దేవునికి విరోధముగా ఆయాసకరంగా మన జీవితాలు ఏముందో, మన హృదయాలను, మన మనస్సులను పరిశుద్ధపరచు, ప్రాణాత్మ శరీరములను పరిశుద్ధపరచుకోవాలి. 2 కొరింథీయులు చేయమంటాడు, శరీరమునకు ఆత్మకు ఉన్నటువంటి కల్మషాన్ని ముందు కడుక్కోగలిగితే వాగ్దానాలన్నీ మనకు వస్తాయి. ముందు పరిశుద్ధపరచుకో. ఏ పాపంలో పడిపోయినావో, ఏ దురలవాట్లలో ఉన్నావో, దేవుని ఎదుట మన క్రియలు ఎలా ఉన్నాయో పరిశుద్ధపరచుకోవాలి ఫస్ట్. తర్వాత దేవుడు చేసిన మనం ఇతరులను క్షమించాలి. రెండవది క్షమాపణ. దేవుని ఎదుట మనం చేసిన పొరపాట్లు, తప్పులన్నీ కూడా క్షమించాలి. ఆ తప్పిపోయిన కుమారుడు లోకాసువార్త 10వ అధ్యాయంలో అంటాడు, 15:18 తండ్రి, నీకును పరలోకమునకు విరోధంగా నేను పాపం చేశాను. ఆ కుమారుడు పశ్చాత్తాపడుతున్నాడు. తండ్రి దగ్గరికి వెళ్ళి ఇలాగ అనుకోవాలనుకుంటున్నాడు, నీ కుమారుని అనిపించుకోవడానికి నాకు యోగ్యత లేదు, నీ బిడ్డను అనిపించుకోవడానికి నాకు యోగ్యత లేదు, ఇచ్చిందంటే నీవు ఇచ్చిన స్వాస్థ్యాన్ని నేను పోగొట్టుకున్నాను. అలాంటి పశ్చాత్తాపం మనలోకి వస్తుందా? అలాంటి క్షమాపణ మనలోకి వస్తుందా? వస్తే పోగొట్టుకున్నవన్నీ తిరిగి మనకి వస్తాయి.
మూడవది, దేవుడు నీ జీవితంలో ఏ యోగ్యత లేని, ఏ అర్హత లేని మనకు అనేకమైన ఆశీర్వాదాలు ఇచ్చి ఉంటాడు. అనేక మేలు చేసి ఉంటాడు ఈ సంవత్సరం. వాటన్నిటిని బట్టి దేవుని స్తుతిస్తున్నావా? అందుకే ద్వితీయోపదేశకాండం 8:10 ఉంటాడు, నువ్వు తిని తృప్తి పొంది నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన మంచి దేశమును బట్టి ఆయన స్తుతించాలి. హల్లెలూయా. అయితే దేవుడు చేసిన దాన్ని మర్చిపోయి, ఇది నా సామర్థ్యం, నా తెలివితేటలు, నా బిజినెస్ డెవలప్ అయింది, లేకపోతే నేను గొప్ప ఇల్లు కట్టుకున్నాను, గొప్ప కారు కొనుక్కున్నాను, నేను అది చేసుకున్నాను, ఇది చేసుకున్నాను, నా సామర్థ్యం, నా తెలివితేటలు అనుకుంటున్నాను. నథింగ్. రోమా 8 ద్వితీయోపదేశకాండం 8:11 అంటాడు, మంచి ఇండ్లు కట్టించుకున్న వాటిలో నివసింపక నీ పశువులు, నీ గొర్రె మేకలు వృద్ధి, నీకు వెండి బంగారం విస్తరించి నీకు కలిగినదంతయు వర్ధిల్లినప్పుడు నీ మనస్సు మద్దించి దాసుల గృహమైన ఐగుప్తు దేశం నుండి నేను రప్పించిన దేవుడు నీవు. నీ దేవుని మర్చిపోయి ఉన్నావేమో, కృతజ్ఞతలు చెల్లించడం మర్చిపోయినావు, స్తుతి చెల్లించడం మర్చిపోయినావు, మేలు చేసిన దేవుని మర్చిపోయినావేమో. ద్వితీయోపదేశకాండం 6:10 కూడా అదే అంటాడు. నువ్వు మర్చిపోతున్నావేమో. యెషయా గ్రంథం 1:2 అంటాడు, నేను నా పిల్లలను పెంచి గొప్పవారిగా చేసేది, వారు నా మీద తిరుగుబడి చేస్తున్నావా? నీ పిల్లలు నీ మీద తిరుగుబడి చేస్తున్నారా? నీ తల్లిదండ్రుల మీద తిరుగుబడి చేస్తున్నావా? నీ తల్లిదండ్రులకు అవిధేయులుగా ఉన్నావా? నీ దేవుడికి అవిధేయులుగా ఉన్నావా? నీ దేవుడి మీదే సణుకుతున్నావా? నీ దేవుడి మీదే నిందలు మోపుతున్నావా? ఆ దేవుడు నాకు ఏం చేశాడని అడుగుతున్నావా? నువ్వు ఈరోజు సజీవులుగా ఉన్నామంటే అది దేవుని కృప అయినది. కాబట్టి మొట్టమొదట మనం పరిశుద్ధపరచుకోవాలా. 2, క్షమాపణ. అందరినీ క్షమించు. యోబు అందరినీ క్షమించాడు. అన్నీ పోగొట్టుకున్న స్థితిలో కూడా దేవుని స్తుతిస్తూనే ఉన్నాడండి. ఎంత గొప్ప మనసు, ఎంత గొప్ప విశ్వాసం. స్తుతిస్తూనే ఉన్నాడు. నువ్వు స్తుతి చెల్లిస్తున్నావా? నీ జీవితంలో ఎంతవరకు దేవుడు చేసిన మేలుని బట్టి దేవానికి స్తోత్రాలని చెప్తున్నావా? ఈ సమయంలో, రేపు ఇదే సమయం వరకు నువ్వు దేవునికి కృతజ్ఞత చెల్లించి పశ్చాత్తాపడు. నీ జీవితంలో దేవుడు అద్భుతం చేయబోతాడు. కృతజ్ఞత ఆస్తులతో నువ్వు ఎప్పుడైతే ఎంటర్ అవుతావో, పరిశుద్ధ హృదయంతో నువ్వు ఎప్పుడైతే ఎంటర్ అవుతావో, పశ్చాత్తాప హృదయంతో నువ్వు ఎప్పుడైతే ఎంటర్ అవుతావో, కృతజ్ఞతతో, స్తుతులతో, క్షమాపణతో నువ్వు నూతన సంవత్సరంలో అడుగు పెట్టినప్పుడు యుగ కుమారుని తండ్రి ఎత్తుక్కుంటూ వస్తున్నాడు. ఎత్తుక్కుంటూ వచ్చి కన్నికెరపడి ముద్దడివి హత్తుకుంటున్నాడు. నా ప్రియమైన యేసయ్య నీ కొరకు ఎదురు చూస్తున్నాడు. శ్రేయస్కరమైన ఆశీర్వాద బొట్టలు పట్టుకుని, 12 గంపల ఆశీర్వాదాలు పట్టుకుని నీ కొరకు ఆయన ఎదురు చూస్తున్నాడు. ఆ స్వాస్థ్యం నీకు ఇవ్వాలనుకుంటున్నాడు. నువ్వు ఆయన స్వాస్థ్యంగా మారిపోతావా? నువ్వు ఆయన స్వాస్థ్యంగా మారిపోతావు చాలు. ఆయన నీకు స్వాస్థ్యంగా ఉంటానంటున్నాడు ఆయన. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ రాత్రి నీ జీవితాన్ని సరిచేసుకో. నువ్వు ఎప్పుడైతే సరి చేసుకుని ఆయన వైపు తిరుగుతావో, ఆయన పాదాల దగ్గర కూర్చో. సేవకుడా, సేవకురాలా, జరిగింది ఇది జరిగిపోయింది, ఇంతవరకు ఏమేమి జరిగిపోయినాయి మర్చిపోయాన్ని. ఎవరెవరు నష్టం కలగజేశారా? నీ మీద తిరుగుబాటు చేశారా? నమ్మకంగా ఉన్నవారే మోసం చేశారా? లేదా నీకు నమ్మకంగా ఉన్నవారే శత్రువులుగా ఉన్నారా? నీ మీద ఏదేదో బ్యాడ్ ప్రచారం చేస్తున్నారా? ఓకే, డోంట్ వర్రీ, ఫర్గెట్ ఎవ్రీథింగ్. క్షమించి, వారిని కూడా క్షమించి. యోబు తన స్నేహితులను క్షమించేశాడు. కానీ యోబుని దేవుడు విడిచిపెట్టలేదు కదా. దేవుడు అద్భుతం చేశాడు. మనం ఎన్నోసార్లు వింటున్నాం, కానీ మనలో ఆ క్రీస్తు యేసు కలిగిన మనసు, ఆ ప్రేమ, ఆ క్షమాపణ, అది మనకు వచ్చినప్పుడు పరిశుద్ధపరచుకో. నీ ఇంటిని పరిశుద్ధపరచుకో, నీ శరీరాన్ని పరిశుద్ధపరచుకోమంటావు. నీ ఇంటిని అలంకరణ చేస్తావు, బాగానే ఉంది. నీ చర్చిని అలంకరణ చేస్తుంది, బాగానే ఉంది. హృదయాలు మారతలేదు, మన పరిస్థితులు మారతలేదు, మన తలంపులు మారతలేదు, మన ఆలోచన మారతలేదు. ముందు మనల్ని మనం పరిశుద్ధపరచుకో.
ఈ దేహాన్ని కడుక్కోవాలి. ఈ ప్రాణదేహాత్మను, దేహముతో ఉన్నాను, దేహమును విడిచిపెట్టినాను. ఈ ప్రాణదేహాత్మలు పరిశుద్ధంగా ఉండాలి దేవుని ఎదుట. ఈ మూడు ఎప్పుడైతే దేవుని ఎదుట పరిశుద్ధంగా, నీతిగా, యథార్థంగా, మనలో ఏ కక్షలు కార్పణ్యాలు లేకుండా ఎంటీ అయిపోవాలి ఈ రాత్రి. ఎప్పుడైతే ఎంటీ అయిపోతామో ఆయన ఆశీర్వాదములతో, శ్రేయస్కరమైన ఆశీర్వాదం 21వ అధ్యాయంలో ఉంటుంది కీర్తన. శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతో అతన్ని ఎదుర్కొన్నాను. నువ్వేం అడగకపోయినా అడుగు వాటికంటే ఊహించే వాటికి అడిగి 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 అలసిపోయి సోలిపోయి ఉన్నావేమో, ధైర్యం తెచ్చుకో. ఇంకా అడగొద్దు. నువ్వు చేయవలసింది ఒకటే, పరిశుద్ధపరచుకో, క్షమాపణ అడుగు. అందరినీ క్షమించు. నీ బిడ్డలను క్షమించు, నీ భార్యను క్షమించు, నీ భర్తను క్షమించు, నీ సంఘస్థులను క్షమించు, నీ ఇరుగు వారిని, నీ బంధువులను క్షమించు, నేను నిందించిన వారిని, నీ వేగనాలు చేసిన వారిని, నీ గురించి చెడ్డగా ప్రచారం చేసి అందరినీ క్షమించు. క్షమిద్దాం, ఏం తప్పలేదు. యేసు ప్రభు వారే క్షమించారు. నీవు నేను ఏపాటి వాళ్ళు. ఎప్పుడైతే ఇలా చేస్తామో దేవుడు తప్పనిసరిగా నూతన సంవత్సరం నీ జీవితంలో అద్భుతం జరుగుతుంది. కృతజ్ఞతలు తెలుసు. యేసయ్య ఏమి చెల్లించలే, 5 రొట్టెలు 2 చేపలు పట్టుకున్నాడంతే. కృతజ్ఞత తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. అక్కడ మల్టిప్లికేషన్ జరుగుతుంది. మల్టిప్లై మల్టిప్లై మల్టిప్లై. ఎస్, నీ జీవితంలో కూడా నువ్వే కృతజ్ఞత, నీకున్న కొద్దిపాటి డబ్బును బట్టి కృతజ్ఞతలు చెల్లించు. గాడ్ మల్టిప్లై యువర్ బ్లెస్సింగ్స్. థ్యాంక్స్ గివింగ్లో ఉన్నటువంటి ఆ మల్టిప్లికేషన్ బ్లెస్సింగ్స్ వండర్ఫుల్. దేవుడి రాత్రి నువ్వు పరిశుద్ధపరచుకుంటే దేవుడు అద్భుతం చేస్తానంటున్నాడు కదా. యెహోషువకి ఇచ్చినటువంటి ఆ వాగ్దానం నీకు నాకు అప్లై అవుతుంది. దేవుని వాగ్దానాలు అన్నీ అందరికీ సొంతం. క్రీస్తు యేసునందు అన్నీ అవునన్నట్టుగానే ఉన్నాయి. కాబట్టి మనం చేయగలిగింది మనం చేయాలి. మనం పరిశుద్ధపరచుకోవాలి. క్షమాపణ అడుగుదాం, కృతజ్ఞతలు చెల్లిద్దాం, స్తుతి చెల్లిద్దాం. ఈ 4 నువ్వు ఎప్పుడైతే చేస్తావు, నువ్వేం అడగకపోయినా ఆశీర్వాదములు పట్టుకుని ఆయన ఎదుర్కొంటూ వస్తారంట. ఆ తండ్రి ఎలాగైతే ఆ కుమారుడు దూరంగా ఉండగానే నువ్వు ఆయన గుమ్మంలో అడుగు పెట్టగానే రేపు రాత్రి, ఈ రాత్రి లాస్ట్ డే, కొద్ది గంటల్లో మనం కొత్త సంవత్సరం గడిపెడుతున్నాం. ప్లీజ్ రిపెంట్ బిఫోర్ ద గాడ్. ప్లీజ్ రిపెంట్ బిఫోర్. ప్లీజ్ క్లీన్స్ అవర్ సెల్స్. వేరెవరి గురించో చెడ్డగా మాట్లాడుకుంటూ ఉంటాం, కానీ మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి, మనల్ని మనం పరిశుద్ధీకరించుకోవాలి. చేద్దామా? జస్ట్ కళ్ళు మూసుకోండి. ప్రభువా, ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నామా యేసయ్యా, మమ్మల్ని పరిశుద్ధపరచండి, రక్తంతో కడగండి. నన్ను, నా కుటుంబాన్ని, నా పిల్లలను, సంఘాన్ని పరిశుద్ధపరచండి. ప్రతి ఒక్క మనసుల్లో, తలంపుల్లో ఉన్న శరీర కార్యాలు, పాపము, శాపము, కోపము, ముద్రే, నసూయ, ద్వేషములు, పగ, ప్రేమించలేని మనస్సు, ఇలాంటి ఏమైనా నియమం అంటే తీసివే ప్రభువా. ఈ కల్మషం అంతా పరిశుద్ధపరచండి. శరీరానికి, నా ఆత్మకున్న ఆ 2 కొరింథీ 7వ అధ్యాయంలో ఉన్నటువంటి నేను ఆ కల్మషం అంతా పరిశుద్ధ తీసివేసి చెత్తంతా కాలిపోవాలి, అగ్నుడు కలిపోవాలి, పరిశుద్ధ అగ్నుడు కలిపోవాల. కథర మన అందర కథర కథ రేఖసమతర కథ నజరేయుడిని యేసు నామములో ఈ రాత్రి ఒక్కొక్కరిలో ఉన్న చెత్త కాలిపోవాలి. దిగులుగా, విచారంగా, ఏ విధంగా కోరి కందాల రభా షకాల ఏ పరిస్థితుల్లో ఉన్నావో నువ్వు, ఒకవేళ నీ స్వాస్థ్యాన్ని లాగేసుకున్నారు, అక్రమంగా అన్యాయంగా పొందుకున్నారు, అన్యాయంగా అనుభవించాలని చూస్తున్నారు, అయినా పర్వాలేదు, క్షమించు, పరిశుద్ధపరచుకో, వాళ్ళ మీద కోపాన్ని తీసేసుకో, క్షమించు ప్రభువా అని అడుగో. ఇప్పుడే రైట్ నౌ లార్డ్ ఫర్గివ్ ఆల్ అవర్ సిన్స్, లార్డ్ ఫర్గివ్ ఆల్, క్లీన్స్ ఆల్ అవర్ సిన్స్ లార్డ్. తండ్రి, ప్రతి ఒక్కొక్కరి పాపములను, అతిక్రమణాన్ని కూడా కడిగివేయండి ప్రభువా. శుద్ధీకరించండి, పరిశుద్ధపరచండి.
నీ రక్తం చేత మమ్మల్ని శుద్ధీకరించి మరొక్కసారి 2025 సంవత్సరం మేము ఎలాగ ఉన్నామో, ఏ విధంగా ఉన్నామో, ఏ విధంగా నేను మా క్రియలు, మా తలంపులు, మా చూపులు, మా క్రియలు, మా ఏ విధంగా నీకు విరోధమైన కార్యాలు చేసి ఉన్నామో తండ్రి క్షమించమని అడుగుతున్నాం. నీ సన్నిధికి రాకుండా తప్పిపోయినా మేము ప్రార్థన చేయకపోవడమే పాపం. నీకు స్థానం ఇవ్వలేదేమో, నీకు సరి అయినటువంటి గుర్తింపు ఇవ్వకుండా, నీతో సహవాసం చేయకుండా, నిన్ను వెంబడించకుండా, నీతో కలిసి జీవించకుండా లోకం వైపు చూస్తున్నామేమో ప్రభువా. నీవిచ్చిన ఆశీర్వాదాలు పొందుకొని కృతజ్ఞత లేని వారిగా ఉంటున్నామేమో. క్షమించి యేసయ్యా. ఈ యొక్క దయలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కొక్కరిని రాత్రి క్షమించండి. ఆ కుటుంబాన్ని క్షమించి, వారి బిడ్డలను క్షమించండి, వారి భార్యల బిడ్డలను, భర్తలను క్షమించండి ప్రభు. సహోదరులను క్షమించండి, కడిగి వేయండి, పరిశుద్ధపరచండి ప్రభు. నాయనా ఈ అద్భుతమైనటువంటి ఇదిగో ప్రభు వారి జీవితాల్లో చేసిన మేలును బట్టి, మా జీవితాల్లో చేసిన మేలును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. థ్యాంక్ యూ లార్డ్ తండ్రి ప్రభు. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ లార్డ్ తండ్రి ప్రభు. నైనా ఈ సంవత్సరం అంతా పోషించావు, ఆదరించావు. నైనా సమృద్ధి అయినటువంటి ఆహారాలు ఇచ్చావు, సమృద్ధి అయినటువంటి వస్త్రాలు ఇచ్చావు, సమృద్ధి అయినటువంటి తండ్రి నిధులు ఇచ్చావు ప్రభు. ప్రతి అవసరతని మహదేవులో తీర్చావు తండ్రి, నీకు వందనాలు. ఎస్, అలా చెప్పండి. సే థ్యాంక్ యూ, సే థ్యాంక్స్ గివింగ్. సంతోషంతో థ్యాంక్స్ గివింగ్ చెప్పాలంట. ఎస్, అలా చెప్పగలిగితే చాలు. థ్యాంక్ యూ లార్డ్ తండ్రి ప్రభు. ఏదో థ్యాంక్స్ చెప్పేసి అయిపోవడం కాదు. యు అండర్స్టాండ్ థ్యాంక్స్ గివింగ్ చెప్పడంలో ఉన్నటువంటి ఆ గొప్పతనం, ఆ బ్యూటీ, ఆ యొక్క ఎస్. థ్యాంక్ యూ లార్డ్ తండ్రి ప్రభు. నీకు వందనాలు తెలుస్తున్నాం. అయినా మా ప్రియులైన వారందరినీ కూడా మీరు దీవించండి. వారి కృతజ్ఞతాస్తుతులతో అయినా మేము ఎంటర్ అవ్వాలి ప్రభా నూతన సంవత్సరానికి. థ్యాంక్ యూ లార్డ్ తండ్రి ప్రభా. ప్రతి ఒక్కరిని దీవించండి శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతోనైనా. ఈ అద్భుతమైన కార్యాలు చూస్తారన్నావు కదా. ఎస్ లార్డ్ తండ్రి ప్రభా. నైనా రేఖాతల రమాన కథలు అందరికైతే లార్డ్ బ్లెస్ దెమ్ లార్డ్ తండ్రి ప్రభా. ఆశ్చర్యకరమైన కార్యాలు జరిగించి మీరేమై పొందుకోండి తండ్రి. నీకు వందనాలు. ఆ తండ్రి ఎలాగైతే హత్తుకుని కౌగులించుకున్న ప్రభా, యూ ఎంబ్రాస్ దెమ్ లార్డ్, యూ లవ్ దెమ్ లార్డ్, యూ ఎంబ్రాస్ దెమ్ లార్డ్ తండ్రి, బ్లెస్ దెమ్ లార్డ్ తండ్రి. ఎస్, ఏమైతే పోగొట్టుకున్నారు ఈ సంవత్సరం అంతా అవన్నీ కూడా యేసునామములో రెస్టోర్ అవ్వను కాక. రిఫ్రెష్ ద మైండ్, రిఫ్రెష్ ద బాడీ, రిఫ్రెష్ ద స్పిరిట్, రెనోవేట్ లార్డ్ అండి. పోగొట్టుకున్న అభిషేకం రెట్టింపవును, పోగొట్టుకున్న ఆత్మీయ జీవితం మరలా తిరిగి రీబిల్డ్ అవును గాక. ఎస్ లార్డ్ తండ్రి. పోగొట్టుకున్న ప్రతీదీ కూడా యేసు నామములో రెస్టోరేషన్ జరుగును గాక తండ్రి. వారు పోగొట్టుకున్న స్వాస్థ్యములు వారు అనుభవించుదురు గాక. అద్భుతం జరుగును గాక. దీవించని ప్రభు ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించి మిమ్మల్ని కాపాడును గాక. యెహోవా తన సన్నిధి కాంతి మీ మీద ప్రకాశం వచ్చేసి మిమ్మల్ని కరుణించును గాక. యెహోవా తన సన్నిధి కాంతి మీ మీద ఉదయింపచేసి మీకు సమాధానము కలగచేయును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప మీకు తోడైనను గాక. అందరము కలిసి సంతోషంతో ఆనందంతో నూతన సంవత్సరంలో గడిపెడదాం గాక. ఆమేన్. రేపు రాత్రి మళ్ళా కలుసుకుందాం. God bless you.